హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 10th. ఇప్పుడే 8:28 అయింది. ఇంకో 2 మినిట్స్‌లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో, నా కరెంట్ ట్రేడ్స్ వచ్చి ఈరోజు ఎక్స్‌పైరీ డేట్‌కి పుట్ క్రెడిట్ స్ప్రెడ్స్ అమ్మానండి. సో, నాదొచ్చి 623ది నేను అమ్మినవి అండ్ కొన్నవి 622. సో, ఇక్కడ $1 డిఫరెన్స్ కాబట్టి $100 కొలాటరల్ అవుతుంది. సో, నేను $1,800 కొలాటరల్ కింద పెట్టినట్టు. సో, బేసికలీ నిన్న నేను ట్రేడ్ ఎగ్జిట్ అయ్యాక 1200 ఉంది కదా! సో, 1200 ఉన్న తర్వాత నాకు ఈ పుట్ క్రెడిట్ స్ప్రెడ్స్ అమ్మాననమాట. సో, నేను నా కరెంట్ స్ట్రాటజీ నేను ఈ బుక్‌లో చెప్పింది నా థియరీకి ఎగనెస్ట్‌గా నేను వెళ్ళడం జరిగింది. సమ్‌టైమ్స్ ఎందుకు వెళ్తానంటే ఇట్స్ గ్రీడీ అనుకోవచ్చు. లేదా మార్కెట్ మనకి అనుకున్న డైరెక్షన్‌లో వెళ్తాదని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఈ డబుల్ డౌన్ అనమాట. సో, 15% $15 నేను తీసుకుందాం అనుకున్నది $30 దాకా తీసుకున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా ట్రేడ్ నిన్న తీసుకున్నది. లోడ్ అవుతుంది వైఫై. యాహ్! $32కి నేను అమ్మా. సో, $1,800 నేను కొలాటరల్ పెట్టి ఈచ్ కాంట్రాక్ట్ మీద $32 నేను కొన్నాననమాట. సో, నేను క్లోజ్ అయ్యే టైంకి ఇంకా మిడ్ చూసారా మిడ్ ఆస్క్ ప్రైజెస్. సో, 0.25 దగ్గర ఉంది. అంటే $25కి పడిపోయిందనమాట నేను అమ్మినటువంటి స్ప్రెడ్. సో, అక్కడే మనకి 7% వస్తుంది. $7 పర్ కాంట్రాక్ట్‌కి. సో, ఇప్పుడు నేను ఇది మార్కెట్ ఓపెన్ అయింది. ఒకసారి మార్కెట్ చూద్దాం ఎలా ఉందో. యాహ్! సో, నేను 623కి అమ్మాను కదా! 623 పైనే ఉంది కాబట్టి నేను విన్నింగ్ జోన్‌లో ఉన్నా. అండ్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, ఒకసారి ఎంత ఉందో చూద్దాం. ఓకే. సో, ఇది అప్డేట్ చేస్తా ఎగ్జిట్ అయిపోయాక. యాహ్! $22 దగ్గర ఉంది చూసారా? అంటే 10% ప్రాఫిట్ వచ్చింది. సో, లైవ్ ట్రేడ్ అవుతుంది కదా! సో, బ్యాలెన్స్ చూద్దాం. సో, 1457 దగ్గర ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూసారు కదా! 1835.78 బ్యాలెన్స్ ఉంది కదా! అంటే ఈరోజు మనకు 3:00కి క్లోజ్ అవుతుంది సెంట్రల్ టైమ్ అయితే. ఈస్టర్న్ టైమ్ అయితే 4:00 క్లోజ్ అవుతుంది కదా స్టాక్ మార్కెట్. ఆ టైంకి ఈ కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిపోతాయన్నమాట. వర్త్‌లెస్. ఎప్పుడు నా పొజిషన్స్ అంటే స్పై 633 కన్నా పైనుంటే నాకు మొత్తం ఈ మనీ అంతా వచ్చేస్తది. ఏ మనీ? ఈ 1835 మొత్తం వస్తది. బట్ ఇప్పుడే నేను ప్రాఫిట్‌కి ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకు రిస్క్? ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు అప్ అవుతుందో, డౌన్ అవుతుందో మనకు తెలీదు కదా! సడెన్‌గా న్యూస్ ఏదైనా వచ్చి ఎవరైనా ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టినా, లేదా ఫెడ్ చైర్మన్ పోవెల్ మీటింగ్ పెట్టినా మనకేమవుతదంటే మొత్తం అప్ అండ్ డౌన్ అవుద్దనమాట. అండ్ ఇప్పుడు మనకున్న న్యూస్ ఏంటంటే న్యూస్ కాదు. రేపు గురువారం కదా! రేపు ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయన్నమాట. సో, రేపు ట్రేడ్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ట్రేడ్ చేద్దాం అనుకుంటే. సో, ఈ వీక్ ఈరోజే లాస్ట్ డేటు. మళ్ళీ ఫ్రైడే బాగుంటే ఫ్రైడే చేయొచ్చు. బట్ నేను పెట్టుకున్న ఇంకొక రూల్ ఏంటంటే వీకెండ్స్ ట్రేడ్ చేయకూడదని. సో, వీకెండ్స్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే మనం ఫ్రైడే లోపల ఎగ్జిట్ అయిపోవాలి. సో, ఈ ట్రేడ్ చూద్దాం ఒకసారి. ఇది యాహ్! సో, ఓవరాల్‌గా నా ఒపీనియన్ ఇది అప్ ట్రెండ్‌లోనే ఉంది. సో, నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్‌లుగా, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్‌లుగా నమ్ముకుంటే మనం పుట్ క్రెడిట్ స్ప్రెడ్స్ అమ్ముకోవాలి. సో, ఈరోజు పరంగా చూస్తే నా 6 అలా లెట్స్ సీ 1457 దగ్గర ఉంది. ఇగో మళ్ళీ డౌన్ అయింది. సో, నేను ఇంకా ఎగ్జిట్ అవ్వనండి. ఈరోజు ఎండ్ దాకా చూస్తా. 1800లో మాక్సిమం ఎంత వస్తుందో నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే మార్కెట్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 623 పైనే ఉంటుంది మార్కెట్. సో, నేను ఎలా చూస్తానంటే ఇలా చూస్తా. ఆఫ్టర్ ద అవర్స్ నేను కౌంట్ చేయను. ఎందుకంటే ఆఫ్టర్ అవర్స్ అంతా డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ ట్రేడ్ చేస్తారు. అది మనకి డైరెక్షన్ అంత బాగా ఇస్తదని నేను అనుకోను. ఓన్లీ మార్కెట్ అవర్సే మనం కన్సిడర్ చేయాలి. సో, మార్కెట్ అవర్స్‌లో 3 మంత్స్ చూసుకున్నా, 1 మంత్ చూసుకున్నా, మనం ఓవరాల్‌గా 1 వీక్ చూసుకున్నా మనం అప్ ట్రెండ్‌లోనే ఉన్నాం. సో, ఈరోజు ఓపెన్ అవ్వడమే అంటే ఆల్మోస్ట్ నిన్న క్లోజ్ అయిన దగ్గర ఓపెన్ అయింది. సో, ఐ బిలీవ్ ఈరోజు ఎండ్ అయ్యే లోపల నా కాంట్రాక్ట్స్ వర్త్‌లెస్‌గా ఎక్స్‌పైర్ అయిపోతాయి. అండ్ ఐ విల్ గెట్ సో, ఇక్కడ 1835 చూపిస్తుంది కదా! సో, 1700 నేను అనుకుంటున్నా. నాది బ్యాలెన్స్ 1700కి వచ్చేసరికి నేను ఎగ్జిట్ అయిపోతా. సో, ఆర్డర్ అయితే ఇప్పుడే పెట్టేస్తా. సో, ఈ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిన్న ఫిల్ అయింది కాబట్టి నేను ఆపోజిట్ ఆర్డర్‌కి వెళ్తున్నా. ఆపోజిట్ ఆర్డర్‌లో సో, ఇప్పుడు 28 దగ్గర ఉంది. నేను 4 సెంట్స్‌కి ఎగ్జిట్ అవుదాం సార్. లెట్స్ సే 5 సెంట్స్. సో, 5 సెంట్స్‌కి ఈరోజే కాబట్టి మోస్ట్‌లీ ఎక్స్‌పైర్ అయ్యేది కూడా ఈరోజే కాబట్టి డే పెట్టినా మనం గుడ్ అంటిల్ క్యాన్సిల్ పెట్టినా పెద్ద ఫరక్ ఉండదు. సో, ఇక్కడ చూసారు కదా!
ఇక్కడ కమిషన్ వచ్చి $23.40 పోతుంది. సో ఓవరాల్గా నేను $113 పే చేస్తాను ఈ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. సో లెట్స్ ప్లేస్ ద ఆర్డర్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, బట్ స్టిల్ ఆ ప్రైస్ ఎప్పుడైతే మనకి సడన్గా అప్ ట్రెండ్ వస్తుందో, బయ్యర్స్ వస్తారు, బుల్లిష్ మూమెంట్ వస్తుందో అప్పుడు లెట్స్ చెక్. సో ఎప్పుడైతే ఇది మళ్ళీ అగైన్ 625 ఆ రేంజ్కి వెళ్ళిపోతుందో, ఇప్పుడు నేను కరెంట్లీ ఉన్న పొజిషన్స్ వర్త్లెస్గా పడిపోతాయి అన్నమాట, డిప్రిషియేట్ అయిపోతాయి క్విక్గా టైం బట్టి. సో అప్పుడు నేను నా కాంట్రాక్ట్ ఏదైతే ఆర్డర్ ఉందో ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో నేను ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో చెక్ ఇట్ అవుట్ దేర్. And yeah, thanks for joining my membership, and yep, I will see you in the next video. Thank you.